హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బాబు అన్నప్రాసనలో సెకండ్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ అన్నప్రాసన మొత్తం ఎలా కంప్లీట్ అయిపోయింది అనేది చూపించాం కదా. సెకండ్ పార్ట్లో బాబు ముందు కొన్ని ఐటమ్స్ వేసి ఏం పట్టుకుంటాడో అని చూస్తాం కదా. సో అది చేపిద్దామని చెప్పేసి టెంపుల్లోనే అయ్యగారిని అడిగామన్నమాట. ఇలా మేము బాబు ముందు ఐటమ్స్ వేసి ఇలా పట్టుకోవడం ఇక్కడ టెంపుల్లో చేయించవచ్చా, లేదంటే ఇంటికి వెళ్ళి చేయించుకోమంటారా అని చెప్పేసి అడిగితే టెంపుల్లో చేయించుకోవచ్చు అంటే మేము ఇలా అప్పటిదప్పుడు చిన్న టవల్లో ఏర్పాటు అనేది చేశాము. అండ్ అక్కడే అయ్యవారిని అడిగాము బాబు ముందు ఏమేమి ఐటమ్స్ ప్లేస్ చేయమంటారు అని చెప్పేసి అడిగితే బుక్, జ్యువెలరీ, ఇంకా రైస్, ఇంకా మీ దగ్గర కనుక మొక్క ఒక చిన్న ప్లాంట్ కనుక ఉంటే అవి పెట్టండి, ఎక్కువ ఐటమ్స్ పెట్టొద్దు, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దేవుడికి సిగ్నిఫికెన్స్ అన్నట్టు అని చెప్పేసి చెప్పారు. బుక్స్ సరస్వతీదేవి అంటారు, ఇంకా జ్యువెలరీ లక్ష్మీదేవి, ఇంకా అన్నం అంటే అన్నపూర్ణాదేవి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లాంట్ కూడా పెట్టమన్నారు కానీ మా దగ్గర అందుబాటులో లేకపోయేసరికి మేము ప్లాంట్ పెట్టలేదు. ప్లాంట్ వచ్చేసి భూదేవి అని చెప్పేసి అలా కొన్ని చెప్పారు. మా దగ్గర అందుబాటులో ఉన్న ఐటమ్సే పెట్టేశాము, ఎక్కువ ఏం పెట్టలేదు, కొన్ని పెట్టాము. సో బాబు అయితే ఎలా పట్టుకుంటాడో అనుకున్నాం కానీ వాడు టవల్ పైన వేసేసరికి టవల్ని మొత్తం గ్రాప్ చేసేసుకొని ఫస్టే అన్నం ముట్టుకున్నాడు. అన్నం అంటే అన్నపూర్ణాదేవి కదా. సో అలా ఫుడ్ పట్టుకున్న తర్వాత ఫుడ్ ప్లేట్ అనేది తీసి పక్కకు పెట్టేశాము. తర్వాత 1 బై 1 నెక్స్ట్ ఏం పట్టుకుంటాడని చెప్పేసి చూస్తే కనుక నెక్స్ట్ చాలా ట్రై చేశాడు. ఫస్ట్ మనీ తీసుకుందామని చెప్పేసి చూశాడు కానీ ఫైనల్గా అయితే సెకండ్ ఐటమ్ వచ్చేసి బుక్ అనేది టచ్ చేశాడు. చాలా టైం తీసుకున్నాడు. అందరూ చిల్డ్రన్ ఉండేసరికి, అందరూ చిన్నపిల్లలు ఉండేసరికి వాడు ఆడుతూ ఆడుతూ వాళ్ళని వీళ్ళని చూస్తూ చూస్తూ దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. అండ్ ఫైనల్గా అయితే ఫస్ట్ పెన్ పట్టుకున్నాడు. పెన్ పట్టుకున్న తర్వాత మళ్ళీ బుక్ని పట్టుకున్నాడు. సో అక్కడ అయ్యవారిని మేము ఏం అడిగామంటే ఇలా ఎందుకు చేస్తారు, అన్నప్రాసన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఐటమ్స్ వేసి ఎందుకు చేస్తారు అని చెప్పేసి అడిగితే అక్కడ బాబు ఏదైతే పట్టుకుంటాడో తర్వాత తన ఫ్యూచర్ లైఫ్లో తను ఎక్కువ వాటికి రిలేటెడే తన లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు అని చెప్పి అన్నాడు. సో బుక్స్ పట్టుకుంటే మంచిగా చదువుకుంటాడు, లేదంటే మంచి జ్ఞానం వస్తుంది, లే అండ్ ఇలా డబ్బులు కానీ లేదంటే జ్యువెలరీ కానీ పట్టుకుంటే మంచి స్థాయిలో ఉంటాడు, అంటే డబ్బుల పరంగానైనా సంపాదన పరంగా మంచి స్థాయిలో ఉంటాడని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మా బాబు అయితే ఫస్ట్ రైస్ పట్టుకున్నాడు, నెక్స్ట్ వచ్చేసి పెన్, ఇంకా బుక్స్ పట్టుకున్నాడు. సో అందరికైతే మంచిగా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే రైస్ అంటే అన్నపూర్ణాదేవి బ్లెస్సింగ్స్ అయితే మా బాబుకి ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ బుక్ పట్టుకున్నాడు కాబట్టి మంచి నాలెడ్జ్ అయితే ఉంటుందని చెప్పేసి మేమందరం అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయాము. అంటే అందులో ఏది పట్టుకున్నా అన్నీ మంచివే, ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఏముండదు, కానీ ఇది పట్టుకుంటే ఇది అవుతారు అని చెప్పేసి మనం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఏది పట్టుకున్నా అన్నీ మంచి పాజిటివ్ సైన్కే చూపిస్తాయన్నమాట. చాలా వరకు అయితే నేను సెర్చ్ చేసిన వరకు అయితే ఓన్లీ ఈ 4 ఐటమ్సే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేస్తారు, కానీ ఇక్కడ అయ్యవారు చెప్పిన ప్రకారమే దగ్గరలో ఉన్న వాటితోనే కంప్లీట్ చేసుకునే విధంగా మేమైతే ఇవైతే వేసాము. అండ్ తర్వాత కూడా అనుకున్నాము బాబు ఇంకొంచెం పెద్దగా అయ్యేసరికి మనం కూడా ఇంట్లో మళ్ళీ ఒకసారి సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇదైతే పట్టుకున్నాడు కదా మళ్ళీ ఇంకొకసారి ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. అండ్ మరిన్ని మంచి మంచి పేరెంటింగ్ టిప్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ టిప్స్తో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.